కల్వకుంట్ల కవిత గారు అమెరికాలో ఒకప్పుడు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో పడితే కట్టుకోనిక పైసలు లేవు హాస్పిటల్ బిల్లు. ఇలా వేల కోట్ల ఇండ్లు, లక్షల కోట్ల ఆస్తులు ఈ కుటుంబానికి. వీళ్ళు ఎవరెవరిని మోసం చేసిరు, ప్రత్యేకంగా ఇందూరు పట్టణంలో, ఇందూరు ప్రాంతంలో ఈమె ఎట్లా మోసం చేసి వీళ్ళ అయ్యా ఏమేమి ప్రామిసులు గరీబోళ్ళకి చేసి అవన్నీ కూడా ఇవాళ కల్వకుంట్ల కవిత గారి ఇల్లు నిజామాబాద్ లో ఉన్న, ఇందూరులో ఉన్న ఇల్లు ముందరికి పోయి నిలదీసిండ్రు ఇవాళ గరీబోళ్ళు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రామిస్ చేస్తేవి, వాళ్ళ ఇళ్లలో ఉద్యోగాలు అంటివి, ఆ ఉద్యోగం రానోడికి నిరుద్యోగ వృత్తి అంటివి. మళ్ళీ ఇవాళ ఉద్యోగం ఇస్తుంటే ఆ గ్రూప్ 1 లా ఉర్దూ తెచ్చి మిడితివి. ఇవన్నీ మీ అయ్యా చేసే నిర్వాకం. మీ అసలు ఏమి గతి లేని స్టేజ్కి వెళ్లి నువ్వు ఇవాళ ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు మీరు తెచ్చుకున్నారంటే అది తెలంగాణ ప్రజల రక్తమాంసాలు పిండి పిప్పి చేసి తీసుకొచ్చారు. చూడండి బ్రదర్, ఏమేమి నడుస్తున్నదో ఆమె ఇంటి ముందర ఎట్లా నిలదీస్తున్నారు ప్రజలకు. ఇది నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటి ముందు స్థానికులు చేసిన ఆందోళన. 8 ఏళ్లుగా ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు పెద్ద పెద్ద ఇళ్లు కట్టుకుంటున్నారు, వందలు వేల కోట్లు సంపాదించుకుంటున్నారు, కానీ మాలాంటి పేదలకు మాత్రం చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పిల్లా పాపలతో చిన్న చిన్న రేకుల షెడ్లలో నానా అవస్థలు పడుతున్నామని, ఎన్నికల సమయంలో గురుద్వారాలో గురునానక్ మీద ప్రమాణం చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లిస్తామని, పెన్షన్లు ఇప్పిస్తానని, రేషన్ కార్డులు ఇప్పిస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని, నిరుద్యోగ వృత్తి ఇప్పిస్తానని, మంచి రోడ్లు వేయిస్తామని ఇలా హామీ ఇచ్చారని, కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు ముఖం కూడా చూపించలేదని మండిపడుతున్నారు. కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు, కానీ నిజామాబాద్ లో వీళ్ళిప్పటికీ మురికి నీళ్లే తాగుతున్నామని చెప్తున్నారు. ఓట్ల గురించాను 10 సార్లు వచ్చి ఓట్లు నాకేయు అంటారు. అస్సలు పట్టించుకొని ఫుల్ ఎత్తున్నాం. వాళ్ళు బయట వాళ్ళు మాకు ఎంత ఇబ్బంది అయితే చిన్న చిన్న పాపలు చిన్న బాగుంది పిల్లల్ని పట్టుకొని మేము ఎట్లా పోషించుకోవాలని చెప్పండి మీరు. ఇచ్చిందా మాకు మళ్ళా ఓట్లు వేయాలి, మళ్ళా ఇస్తుంది, మళ్ళా ఓట్లు వేయాలి, వస్తుంది ఓట్లు వేయాలి, అంతేనా? ఇంకేముండాలి మాకు? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మేము మాట్లాడుకోవాలన్నా ఇస్తాను. ఇచ్చిన అయిపోయాక మళ్ళీ ఓట్లు అంటే ఫస్ట్ పనుల వస్తుంది, ఓట్లు అనేది ఫస్ట్ పనుల వస్తాం. అట్లా కూడా నీకు చెప్పినా కూడా నీకు ఓట్లు వేస్తాం, కానీ మాకు ఏదైనా దారి చూపెట్టి ఇంకా దారి చూపెడితే నీకు చెప్తాం అప్పుడు మేము కూడా. ప్రతిసారి ఎన్నికల ముందొచ్చి ఓట్ల కోసం హామీలు ఇవ్వడం, తర్వాత మొక్కం చూపెట్టకపోవడం కల్వకుంట్ల కవితకు, టీఆర్ఎస్ వాళ్లకు అలవాటైపోయిందని, ఈసారి కూడా అడగడానికి వస్తే సరైన బుద్ధి చెప్తామని అంటున్నారు ఈ స్థానికులు. 2019లో రాజకీయంగా బొందబెట్టిన నిన్ను 2024లో మళ్ళా నిలబడు, నీ భూతం నీ ఆత్మ ఉంటుంది చూడు, దాన్ని కూడా తెలంగాణ పొలిమేరలో లేకుండా చేస్తా. నిలబడు 2024లో. భారత్ మాతాకి జై.